లక్ష్మి గారు తాడిపత్రి నుంచి వచ్చారు. ఒక 2 మినిట్స్ తను ప్లాస్టిక్ని నివారించాలని చెప్పి, అలాగే ప్లాస్టిక్ కోసం ఎంతో పోరాటం చేస్తున్నారు. స్కూల్లో మేటేసి చెప్తున్నారు. అలాగే ఎక్కడ కూడా కాలుష్యాన్ని, వాతావరణాన్ని నాశనం చేయకూడదనే ఉద్దేశంతో తను చాలా పోరాడుతున్నారు. సో 2 మినిట్స్ తన స్పీచ్ కూడా తీసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ రమ్య ఫర్ ఇన్వైటింగ్ మీ. ఇది మనం ఈరోజు ఎర్త్ డే సెలబ్రేషన్ చేసుకున్నాము. అందరికీ చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ ప్రోగ్రాంలో మనం అందరం కలుసుకున్నాం చక్కగా. థ్యాంక్ యూ సో మచ్. ఎర్త్ డే అనేది మనం April 22 జరుపుకుంటాము. యాక్చువల్గా 1970s చాలా కరువు వచ్చిందనమాట. అంటే విపరీతంగా మొక్కలు కొట్టేయడము, స్వచ్ఛమైన గాలి లేదు. 1917లో లెనిన్ అనే అతను భూమి కోసం కూడా మనం పోరాటం చేయాలన్న ఉద్దేశంతో మనం స్టార్ట్ చేసామన్నమాట. ఆ రోజు నుంచి మనం April 22 మనం మొక్కల ఎర్త్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మనం ముఖ్యంగా మనం భూమిని బాగా పొల్యూట్ చేస్తున్నాము. మనకి జీవనాధారం ఏంటంటే భూమి అన్నమాట. ప్రకృతి నుంచి మనం చాలా తీసుకుంటున్నాం, కానీ మనం ఏం చేయట్లేదు. ఏదో ఒకటి చేయాలి అనేసి భూమికి నేను ఆ ప్లాస్టిక్ గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాను అన్నమాట. మనం ఎక్కువగా వాడి పడేసేది, తొందరగా దొరికేది. మన షాపులకు వెళ్తే ప్రతిరోజు నిత్యం ఎన్నో మన ప్లాస్టిక్ వస్తువులు తీసుకొచ్చుకుంటూ ఉన్నాము. దానివల్ల భూమి చాలా పొల్యూట్ అవుతుంది. దానివల్ల మనకు కూడా క్యాన్సర్ కానీ, జంతువులు కానీ ఎంతో హాని గురవుతున్నాయి అన్నమాట. ముఖ్యంగా భూమి పొల్యూట్ అవుతోంది. కాబట్టి మనందరం కూడా ప్లాస్టిక్ని అవాయిడ్ చేద్దాం. ఈ ఎర్త్ని మనం సంరక్షించుకోవాలి. ఈ ప్రకృతికి ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఏంటంటే మొక్కలు నాటడం, చక్కగా ప్లాస్టిక్ తగ్గించడం. మనం ఇదే చేయాలి. ముఖ్యంగా ప్రకృతికి రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే మనం ఇదే అన్నమాట ఇచ్చేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.